6 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 300 పాయింట్స్, నిఫ్టీ వచ్చేసి 167 పాయింట్స్ అయితే డౌన్ అయింది కదా. మెయిన్గా మీరు చూడాల్సింది బ్యాంక్ నిఫ్టీ ఎందుకు పడలేదు, నిఫ్టీ ఎందుకు అంతకన్నా పెరిగింది అనేది ఇక్కడ మీరు క్లియర్గా కనుక అబ్జర్వ్ చేయగలిగితే కనుక ఇక్కడ చూడండి. ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్లో మీకు నేను ఒకటి అయితే పింగ్ చేశాను. ఇక్కడ చూడండి, కోటక్ బ్యాంక్ వల్ల ఈరోజు మనకి బ్యాంక్ నిఫ్టీ అయితే నెగిటివ్లో ఉంటుంది అని చెప్పాను. మార్కెట్ మొత్తాన్ని నిఫ్టీ పాజిటివ్ వైపు తీసుకెళ్ళినా సరే కోటక్ బ్యాంక్ ఒకటి 0.29%, అంటే బ్యాంక్ నిఫ్టీలో కోటక్ ఒకటే 1% మనల్ని నెగిటివ్ సైడ్ తీసుకెళ్ళింది. అందుకోసమే బ్యాంక్ నిఫ్టీ అనేది ఎక్కువగా పడలేదు. సో ఇక్కడ చూడండి, యాక్సిస్ బ్యాంక్, SBI, ICICI ఇన్ని గానం పాజిటివ్గా ఉన్నా కానీ మనకి అది ఒక్కటే మాత్రం నెగిటివ్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఎంత అంటే 1%, ఆటోమేటిక్గా 1% అంటే మార్కెట్ని ఎక్కడ సైడ్ మూవ్ చేయగలదు. ఇక్కడ చూడండి మీరు క్లియర్గా 0.99%. ఇవి మిగతావన్నీ చూసుకుంటే కనుక మీకు 0.55%, 0.46%, 0.3%. అందుకే మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ అయితే పడలేదు.